ఉగాది ఉదయాన్న ఉరకలేస్తూ వచ్చినదేది తెలుగింటి తోరణాల. ఉగాది ఫుల్ ఫామ్ చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది కాబట్టి చెప్పట్లేదు. ఉగాది ఫుల్ ఫామ్ క్రోధనామ సంవత్సర క్రోధినామ అది ఫుల్ ఫామ్ అంటారు, ఈ సంవత్సరం పేరు అంటారు. మీలాంటి వాళ్ళు ఇంక పిల్లలకి ఏం నేర్పిస్తారు నాకు అర్థం కాదు. సంవత్సరం ఉగాది మా ఇంట్లో కాకుండా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాము. అత్తయ్య వాళ్ళ ఇల్లు మన ఇల్లే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవర్రా ఇది? చిన్నపిల్లలు టీ తాగొచ్చా? నువ్వు నాలా ఉన్నావా లేవా చెప్పు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా మీ శ్రీ పవన్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఫుల్ ఫామ్ చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది కాబట్టి చెప్పట్లేదు. ఉగాది వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. కొత్తగా స్టార్ట్ ఉగాది ఫుల్ ఫామ్. అదే ఈ మధ్య ఇంగ్లీష్ రీల్స్ ఎక్కువ చూస్తున్నావా? కాదమ్మా, క్రోధనామ సంవత్సర క్రోధినామ అది ఫుల్ ఫామ్ అంటారు, ఈ సంవత్సరం పేరు అంటారు. మీలాంటి వాళ్ళు ఇంక పిల్లలకి ఏం నేర్పిస్తారు నాకు అర్థం కాదు. అసలు ఈ వ్లాగ్ లో నువ్వు ఎందుకు వచ్చావు నాకు అర్థం కావట్లేదు. నేను రాకూడదు అనుకున్నా, నువ్వు ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్ కి నా వల్ల గాలి తట్టుకోలేకపోయా, అందుకే కెమెరా ముందుకు వచ్చేసా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. చూసా వాళ్ళు అరుస్తున్నారు బయట పిచ్చి పెట్టి. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. అరే నీ దెబ్బకే అవుతుంది, ఏమన్నా ఏం లేదు. అరే కొట్టుకోకండి రా. దండయాత్రకు వచ్చారా ఏంటి? సరే, అందరికి క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఒక్క నిమిషం, వాళ్ళు పంచాయతీలో ఉన్నారు, ఒక్క నిమిషం, అందుకే తట్టుకోవట్లేదు. ఓకే సరే అమ్మా. కోకో జోజో ఆగండి మీరు కూడా. ఒక్క దెబ్బకి ఉగాది రోజు అతలా నువ్వే కదా చెప్పింది ఈ సంవత్సరం పంచాంగంలో నా గురించి చాలా బాగుంది అని. నా గురించి బాగాలేదని చెప్పాం కదా, అది ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే సాక్షి నేనే ఉన్నా పక్కన. ఓకే రెడీ. సో అందరూ ఇప్పుడు తూచి ఇప్పుడు స్టార్ట్. సో అందరికి క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఉగాది స్పెషల్ ఈవెంట్ జరిగింది, ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు నిన్న. దానికి సంబంధించిన BTSతో పాటు అసలు ఈ సంవత్సరం ఉగాది మా ఇంట్లో కాకుండా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాము. అసలు ఏం చేద్దామో ఏంటో స్టార్ట్ చేద్దాం. మీ అందరు ఫీలింగ్ నాకు తెలుసు, మీరు కాదు ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇల్లు మన ఇల్లే. ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఇల్లు. ఓకే, మా ఇల్లు, మా ఇంటికి ఇంకొక ఇంటికి వెళ్తున్నాము. ఇంకొక ఇంటికి మా అమ్మగారి ఇంటికి కూడా వెళ్తున్నాము. మా గొడవలు ఎప్పుడు ఉండేవి కానీ బుట్టమ్మని చూపిస్తాను మీకు, పదండి. క్రోధినామ సంవత్సరం, ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకో. సంవత్సరం మొత్తం ఎందుకు గుర్తుపెట్టుకో, తర్వాత చెప్తాను. బాయ్. ఎందుకు? హ్యాపీ ఉగాది. ఉదయాన్న ఉరకలేస్తూ వచ్చినదేది తెలుగింటి తోరణాల. పూజ అయిపోయిందా మీది? పూజ అయిపోయిందా మీది? ఏం చేసావు? పచ్చడి చేసావా? ఉగాది పచ్చడి మాకేది పెట్టవా? పెట్టవా? నువ్వు పెట్టవా? ఎందుకే? చేసావు కదా, నీ చేతితో పెట్టొచ్చు కదా పండక్కి. నువ్వే చేసావంట ఈరోజు. నువ్వు హెల్ప్ చేసావంట పక్క నుంచి. ఏమేమి వేసారు ఉగాది పచ్చడిలో? మ్యాంగో పచ్చడి. అది ఇంకేం వేసావు? సరే కొంచెం పెట్టు మాకు. ఏమంటారు మా కోసం? ఎవరు చేశారు ఇది? ఇంకా నయ్యో, నువ్వేమో అనుకున్నా. ఈరోజు ఎవరు రెడీ అవ్వాలి, నువ్వా నేనా? నేను సరిపోయారు ఇద్దరును. ఈరోజు మాత్రం దాని కోసం. ఈరోజు దాన్ని రెడీ అవ్వాలి. దానికి రెడీ అవ్వాలంటే అందుకంటే ముందు నేను రెడీ అవ్వాలి. విన్నావు ఏమంటుందో? ముందు నేను రెడీ అవుతా. నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు కదా, నేను అవ్వద్దా? నేను ఫస్ట్.
ఆపురు బే డాన్స్ పాట అయిపోయింది. ఇంట్లో తర్జన అయ్యి రాత్రులు మిడ్ నైట్లు ఎంట్రీస్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ కాల్స్ అయ్యి సో ఒక్కొక్క పక్షి గూటికి చేరుకునేటప్పుడు తెల్లవారయ్యి ఇంట్లో వీళ్ళ కోసం కొంచెం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఫైనలీ రీచ్డ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐఎమ్ ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడు వస్తాను కాబట్టి. లెట్స్ ఆస్క్ గెస్ట్ అర్చన, ఈజ్ మై కజిన్. ఎంట్రీ ఇవ్వాలి కదా ఇక్కడ ఇంకో ఎంట్రీ వచ్చిందండి వయ్యారి. బెంగళూరు నుంచి మామూలు లేదుగా రాత్రి ఫోన్ చేసి ఏంటి ఇది మై బాబా సాంగ్. ఆబ్వియస్లీ నాని ఇక్కడ మండవ హౌస్ ఆపోజిట్ లో ఉన్నాం మేము. రెడీ అవి మాట్లాడతాం ఫ్రెండ్స్, చాలా దూరంగా ఉన్నాం కదా. అక్కడ ఆల్రెడీ ఒక స్టార్ట్ చేశారు. ఎవరు రాంతా సీట్ లో ఉన్నారు మా మేడం. పాపం దాని ఫేవరెట్ పర్సన్. యా, ఎవరు కావాలి అంటే నేను కావాలా సత్య కావాలా అంటే చెప్పగలుగుతుంది, కానీ మా ఖుషి కావాలా సత్య కావాలంటే మాత్రం ఇద్దరు కావాలని చెప్తుంది. అంత ఫేవరెట్ అనమాట ఇది. దాన్ని సత్యక్క కావాలా ఖుషి కావాలా? కుర్చీ సరే ఓ పని చెయ్యి, అమ్మ కావాలా సత్యక్క కావాలా? ఏదో తేడాగా ఉందేంటి? నాకు ఫస్ట్ వాటర్ కావాలి. వాటర్ మా రెడీ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మాకన్నా ముందు వచ్చింది మా బృంద మేడం. వచ్చి ఇక్కడ సమాచారాలన్నీ చెప్పి వీడికి అన్నీ తెలుసా, ఏం తెలియనట్టు ఉంటాడు. ఏ టైంకి రావాలి మీరు, ఏ టైంకి రావద్దు, మీ ఎంట్రీ ఇంత గ్రాండ్ గా ఉండాలి. ఏమైంది రా ఈ మధ్య నీకు, నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు. సో మామూలుగా మాట్లాడుతుంది, కానీ చూడండి బ్లాగ్ కదా ఫ్రెండ్స్, మాట్లాడాల్సి వస్తుంది. To play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks. రెడీ అవుతున్నావా? మమ్మీకి నువ్వు మేకప్ వేయచ్చు కదా. మరి నేనేమైపోవాలి చెప్పండి. హలో మేడం. ఎవర్రా ఇది? Where are you from? From which country you are? ఇది ఆఫ్రికా, ఇది ఇండియన్, కింద షార్ట్ వెస్టర్న్. అట్లుంటది మనతోని. సో ఫైనలీ రెడీ అయ్యాం. అప్పుడెప్పుడో పొద్దున్న వచ్చిన గుర్తు, ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది. నేను ఇలా రెడీ అయ్యాను. అండ్ అత్తయ్య ఫస్ట్ టైం మా అత్తగారు ఇప్పుడు స్క్రీన్లోకి రాబోతున్నారు. 1,00,000 డబ్బులతో మేము రావాలా, మేము అవసరమా అని చెప్పి ఫైనలీ వచ్చారు. బాబో వెనక్కి మా అమ్మాయి ఎంత ఘోరంగా రెడీ అయింది. ఏంటి బొమ్మలా కూర్చున్నా, మాట్లాడవాడు మేమి మాట్లాడకుండానే బాగున్నాం మేడం. రెడీ అయింది. పాపం ఫీవర్ వల్ల పక్క చిక్కింది. అది కూడా కాదు, నిద్ర వస్తుంది దానికి చాలా, కానీ టోపీతో ఈ హెయిర్ స్టైల్ కి సహకరించింది నా బిడ్డ. గ్రేట్. అదే ఫేవర్ అవుతుంది నాకెందుకు కష్టం. తల్లి సూపర్ అమ్మా. తోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే. ధన్య ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నాకు బంగారు తల్లమ్మా. Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day, I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop till I hear him say,
up again. I got tired eyes, need a cup of blend. That's right, in the air. వెల్కమ్ కన్నమా. హలో ఇటు చూడు మేడం, ఇటు చూడన్నా. ఏయ్ దొంగ. ఎలా చేస్తున్నావు అక్క షూట్స్? మామూలుగా ఉండదు అంతా ఎవ్వరం. ఒక్కళ్ళతోనే సినిమా కనిపిస్తుంది. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో. అక్కడ గేమ్ అక్కడ పెట్టుకుని ఏం గేమ్ చెప్పు. ఇక్కడికి ముందు ఎవరు వస్తారో వాళ్ళే. ఏది అలా ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు విన్నా. వాళ్ళకి ఏమొస్తుంది? ఫ్రిడ్జ్ మనకు కాదే, వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళకి. ఏం చేస్తున్నావు? చిన్నపిల్లలు టీ తాగొచ్చా? నీకు బోర్ కొట్టట్లేదా షూటింగ్ లో? మరెందుకున్నావు? ఒక్క పిల్ల నా మీదే చెప్తావు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. Archana is busy on call and Neetu busy taking selfies. కుదరట్లా సపోర్ట్ చేయడు. ఈ డ్రెస్ లో మన ఇద్దరం సేమ్ ఉన్నామంట. నువ్వు నాలా ఉన్నావా లేవా చెప్పు. నిజంగా చెప్పు. అయితే ఓకే. మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never. ఇక్కడ వేసా, ఇందులో వేసా. తీసేటప్పుడు అయిపోయిందా ఇప్పుడు షూట్? హలో, ఎలా ఉండింది సందీప్ మాస్టర్? ఏం బాగైంది? ఓడగొట్టారు. మా బావ ఓడిపోకుండానే ఓడిపోయారని బయటికి దోస్తారు. ఎక్కడ ల్యాప్టాప్ మాకు వచ్చిద్దామని. అవును, అన్ఫేర్. బావదైతే అన్ఫేర్. ల్యాప్టాప్ పట్టుకొని చేతిలో ఫోటోగ్రాఫ్ పెట్టారు. సో ఫస్ట్ అత్తయ్యని అడుగుదాం, దాని తర్వాత మాట్లాడదాం. అత్తయ్య ఫస్ట్ టైం వచ్చారు, ఎట్లా అనిపించింది? మేకప్ వేసారు, ఏం చెప్పండి అసలు కథ. యాక్చువల్లీ అందరం ఫస్ట్ టైమే ఆంటీ తప్ప. మా అమ్మ షోల్కి ఎప్పుడు రాలేదు. ఇదంతా కాదు అసలు విషయం ఏంటంటే దాన్ని చాలా హట్ అయినట్టు అనిపించింది. అండ్ శ్రీముఖి కూడా చెప్పింది, అరే దానికి కోపం వచ్చింది చూడు అని. కానీ దానివి వచ్చి అప్పటికే మాకు ఒక 2 bags మామూలుగా వచ్చే బ్రాండింగ్ వివిసాం. సో అది ఆ 2 bags తీసుకొని, నాన్న మనకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి కదా, మనం ఎందుకు బాధపడాలి ల్యాప్టాప్ రాలేదని? అది ఓకే నాన్న అంది. అసలు మనం కాదు, అది బాధపడి దాని బాధ డైవర్ట్ చేసుకొని ఇలా కన్విన్స్ అయిపోయింది. అసలు బాధ అంటే గిఫ్ట్ రాలేదంటే బాధపడాలి, ఇవన్నీ దానికి ఈ ఏజ్ లో తెలియడం ఏంటో, అది అసలు తెలిసి ఎంత కన్విన్స్ అవ్వడం ఏంటో. దాని మీద గిఫ్ట్ రాలేదు కదా మనకి, బాధపడ్డావా నువ్వు? ఎందుకే? నేనేమంత సీరియస్ గా దయ్యం డైలాగ్ చెప్తే నువ్వేంటి నవ్వుతున్నావు? కామెడీగా ఉన్నావు అంట నువ్వు అప్పుడు. కాదు, దయ్యం డ్రెస్ వేసుకున్నా దయ్యంలాగా చేస్తే నాకు భయం వేసింది. అమ్మ దయ్యంలో చేయలేదు కదా, అందుకే కదా నవ్వాను. నేను దయ్యం డ్రెస్ కూడా అందరూ భయపడితే నువ్వు నవ్వుతున్నావు అక్కడి నుంచి. మమ్మీ చూస్తే భయం లేదు కదా నీకు? కాదు, వేరే షోలో నువ్వు దయ్యంగా ఉంటే నాకు భయం వేసింది. ఈ షోలో నవ్వావు అందుకే. కాదు, ఇందాక నువ్వు ఎందుకు బాధపడలేదు? ఎందుకంటే వాళ్ళకొక్కటే ఇచ్చింది, అప్పుడు మనకు అన్ని ఇచ్చాయి, మనం ఎందుకు బాధపడాలి? నాకు నమ్మవే తల్లి, బంగారాన్ని నువ్వు. ఐ లవ్ యూ తల్లులు, ఐ లవ్ యూ.